హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన శ్వేతపత్రాన్ని తొందరలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయబోతున్నారు. సార్, అయితే ఈ శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పులు ఏదైతే ఉందో ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అప్పుల్ని చూసి ఆయన కంగు తిన్నారు అనే ఒక వార్త ప్రచారంలో ఉంది. అంత మొత్తంలో వైసీపీ అప్పులు చేసిందని అంటున్నారు. నిజంగా మరి అప్పులు ఎంత చేశారు, ఈ శ్వేతపత్రంలో అసలు ఏముంది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఈరోజే ప్రవేశపెట్టారు అన్నమాట అసెంబ్లీలో. తాజా వార్త మాట ఇది. మనం గతంలో చెప్పుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఆంధ్రదేశం చేసిన అప్పు ఎంత అంటే నిర్మలా సీతారామన్ గారు 2 లక్షల కోట్ల పైచిలుకు అని చెప్పారన్నమాట. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మిగతా తనఖాలు, తాకట్లు, ఈ మధ్య మీద అప్పు చేసింది ఎంత చూసినట్టయితే అప్పుడు 12 లక్షలు అనుకున్నాము. ఈ లెక్కలు చూసి అథారిటేటివ్గా చెప్తుంది ఏమిటంటే 13 లక్షల కోట్ల పైచిలుకు అని చెప్తున్నాడు అనమాట. దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కంపెనీ. లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ కదా విజయసాయి రెడ్డి గారు చెప్పినా బాగానే ఉంటుంది. లేకపోతే దొంగలుగా మిగిలిపోతారు. అవినీతి పరులుగా కాదు, దొంగలుగా మిగిలిపోతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం మన ఇది కూటమి కూడా, బీజేపీ కూటమి కూడా, ఎన్డీఏ పార్టీ కూటమి కూడా దీన్ని నిగ్గు తేల్చాలి. ఎందుకంటే నేను ఎంత గట్టిగా చెప్తున్నాను, అవినీతి చేసేసి చేతికి అందిన చోట ప్రతి ఒక్క చోట కూడా అప్పులు చేసేసి 13 లక్షల కోట్ల రూపాయలు అంటే ఏమిటండి? ఇప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కూడా అంత ఉండదు. సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు చొప్పున వాళ్ళు కేటాయించినట్టయితే ఒకవేళ 10 లక్షల కోట్లు అవ్వదు. అంటే ఇలా కేటాయించగలిగితే వాళ్ళు కేటాయింపులన్నీ సమయానుసారంగా వాళ్ళు కేటాయిస్తారు. నేను ఇచ్చిన డబ్బు మీరు ఖర్చు పెట్టారనే నమ్మకం నాకు కలిగినట్టయితే ఫర్దర్గా మీ వర్క్ ప్రొసీడ్ అవ్వడానికి నేను ఇస్తాను. అక్కడ ఆర్థిక శాఖ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఓకే అంటారన్నమాట. ఆర్థిక శాఖ చూసేటువంటి నిర్మలా సీతారామన్ లేదంటే మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి, వీళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ అకౌంటబిలిటీ ఉంది, వీళ్ళకి అకౌంటబిలిటీ లేదంటే ఎంతవరకైనా సరే ఆపేస్తారు. ఏదో 8 రకాలైన కారణాలు చెప్తూ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బాధ ఏమిటంటే అసలు ప్రజల్ని చూడకుండా, జాతీయ సంపద ప్రజలకు ఉపయోగపడకుండా ఈ తాలూకు లగ్జరీ లైఫ్ ఉపయోగించుకుంటామేంటి? అక్కడ తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ 100 కోట్లు, రుషికొండలో పెద్ద ప్యాలెస్ 100 కోట్లు, ఇక్కడేమో లోటస్ పాండ్ ఉండనే ఉంది, అక్కడ 33 ఎకరాల్లో బెంగళూరులో ఉంది. ఇవన్నీ ఏమిటి? లక్షల కోట్లు విద్యుత్, బెంగళూరులో ప్యాలెస్కి లక్షల కోట్లలో బకాయిలు ఉన్నారన్నమాట. అంటే గొప్పవారి గోత్రాలు చూసి చెప్పుకుంటే ఇంత నీచంగా ఉంటాయని మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు అడిగే ప్రశ్న ఒకటి, ఈ శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నాను, ఇది కాదని మీరు ప్రూవ్ చేయగలరా? కాదంటే చెప్పండి, నేను రుజువు చేస్తాను. లేదు, మీరు 26 జిల్లాల్లోనూ కూడా 26 ఆఫీసులు పెట్టుకున్నారు కదా వైసీపీ కార్యాలయాలన్నీ, అంటే జీవితాంతం వైసీపీఏ రూలింగ్లో ఉంటుందా? నీ రూలింగ్ 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు కాగానే బోర్డు తీసేస్తారు కదా. బీజేపీ వస్తే బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ స్థలము నీది కాదు, అక్కడ నిర్మాణ ఖర్చులు నీవి కావు, ప్రజలవి. ప్రజలకి ఇంక దేనికైనా కేటాయించవలసిన డబ్బులు ఒక్కొక్క చోట 500 కోట్లు, మొత్తం 26 రాష్ట్రాల్లో చూడండి ఎంత అయిపోతుందో. అది నీది కాదు కదా. మరి ఎంత దౌర్జన్యం కడుతున్నావు? పబ్లిక్ గూడ్స్ క్లబ్ అని ఇక్కడ తెనాలి దగ్గర ఎక్కడ ఉంది, వెస్ట్ గోదావరి లేదా కృష్ణా జిల్లా గూడ్స్ క్లబ్ అని ఒకటి ఉంది. కృష్ణా జిల్లా గూడ్స్ క్లబ్ అని ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఎవరి పర్మిషన్ లేవు, ఏమీ లేవు. ఆఫీస్కి కట్టేస్తుంటే అది ఎంత నీచమైన పని అండి. దానికేమో తెలుగుదేశం వాళ్ళేమో అంటే డాక్యుమెంటల్ విట్నెస్తోనే వెళ్ళారు, కూడగొట్టారు, దాన్ని గుండె బాదుకుంటున్నాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి బాగా మూడింది. ఈ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే డబ్బులు రికవర్ చేసుకునే అవకాశం లేదు, కానీ బట్ గవర్నమెంట్ మాత్రం లెక్క చెప్పడానికి అవకాశం ఉంటుంది.
అవును. ఈ డబ్బు మళ్ళీ రికవర్ చేసుకునే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటి జాగ్రత్త ఉంచుకునే పని చేస్తాడు. బ్యాంకుల్లో ఉన్నారండి, డబ్బు ఎత్తుకుపోయారండి. ఆడు దేశంలో ఏ మూలలు ఉన్నప్పుడు కూడా వాడి జీతం మొత్తం వాడు ప్రావిడెంట్ ఫండ్ మంచి చెడ్డ రాసులు దర్యాప్తు చేస్తూ ఆయన జప్తు చేస్తూ తీసుకొని అది రికవర్ చేస్తారు. అటువంటి రికవరీ వ్యవస్థ రాజకీయాల్లో కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ డబ్బు ఎవరు చెందిన డబ్బు కాదు, ప్రజలకు చెందింది. కానీ ప్రజలకు అప్పచెప్పారన్నమాట. అంత డబ్బు కూడా కైవసం చేసుకున్నప్పుడు దానికి సరిసమానంగా డబ్బులు తీసుకోవాలి, లేకపోతే ఆ అమౌంట్ కూడా సమాధానం చెప్పాలి. అటువంటి వ్యవస్థ వస్తే బాగుంటుంది. ఇకపోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక ప్లాన్ వేశాడు, అది మరో వీడియోలో చెప్పుకుందాం. కానీ ఏదేమైనప్పుడు కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించి ఈ ఆంధ్రదేశాన్ని ఎలా ఆదుకోవాలో ఇంకా ఫర్దర్గా ఇప్పుడు చేసింది మంచి చేశారు, కానీ ఇంత నష్టంలో ఇంత ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎలా పైకి తీసుకురావాలన్నది మనతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఇంత అప్పుని హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి కదా, ఎలా చేస్తారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఆయన చేతిలో చాలా పరిశ్రమలు ఉన్నాయి, రమ్మంటారు, భూమి ఇస్తారు, విద్యుత్ రాయితీలు ఇస్తారు, ముఖ్యంగా మెన్ ఇస్తారు. విదేశాల్లో మెన్ ఉండరు, డబ్బులు ఉంటాయి, స్థలం ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఉంటుంది, మనుషులు ఉంటారు అక్కడ. అంతే కదా మన భారతదేశం నుంచి హైర్ వెళ్ళిపోవడం అక్కడికి. మనుషులు అంటే ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ఉన్నటువంటి మనుషులు దొరకరు మనకి. గొప్ప మాట, ఈ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ఉన్న మనుషుల్ని కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మనకి ప్రొడక్టివిటీ వస్తుంది, ఉత్పత్తి బట్టి డబ్బు వస్తుంది అన్నమాట. ఆ విధంగా సంపద సృష్టిస్తాడు, నో డౌట్ అంటారు. అంటే ఆయనకి ఆలోచన అంతగా లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఆవేశం ఉంది, కార్యాచరణ ఉంది. ఆయన ఆవేశంతో కొన్ని పనులు సక్సెస్ అవుతాయని నేను అనుకుంటున్నాను అన్నమాట. సార్, ఈ శ్వేతపత్రం పైన మరి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఎలా రియాక్షన్ వస్తున్నాయి సార్? ఎలాంటిది క్వైట్ ఆపోజిట్లో వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. మేము ఆయన పేరు మన విజయసాయి రెడ్డి అయినట్టుగా ఆ వెంకటేశ్వరుడు పాదాల సాక్షిగా నేనంతా నిజమే చెప్తున్నానని చెప్పి ఆయన అబద్ధాలు చెప్పాడు. అలాగే మరి నిజమే చెప్తున్నానని వాళ్ళ వెర్షన్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. ఏమనంటే ఇప్పుడు కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, అన్ని చచ్చిపోయి అన్నారయిందో మామకి వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి అది బాగా ఊతపదం కదా. మామకి వెన్నుపోటు పొడిచాడనేటువంటి ఆ భావన ఉంటే ఇంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపిస్తారంటే బుద్ధి ఉండొద్దు. అందువల్ల వైసీపీ పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయాం అనుకోవడం లేదు, గెలిచే ఉన్నాం అనుకుంటున్నారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.